ఎస్ సంఖ్య సార్, విమర్శన చేయండి కానీ భాష బాగుండాలి, మీ ఆవేదన అర్థం చేసుకోగలం. సంఖ్య బ్రదర్, ఓకే. నువ్వు ఇదే మాటని రాధా మనోహర్ దాస్ గారికి చెప్పు దయచేసి, నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా. సంఖ్య బ్రదర్, ఇదే మాటని పంది ప్రసాద్ గారికి, అమార ప్రసాద్ గారికి చెప్పు. ఇదే మాటని ఇదే అనేటువంటి పవన్ ముగ్గురు పిల్లలను చేసుకొని నేను సనాతన ధర్మం నాది, ముగ్గురు పిల్లలు చేసుకోవచ్చు, నా మూడో భార్య క్రిస్టియన్ ఉండొచ్చు, నా మూడో భార్య ద్వారా పుట్టినటువంటి పిల్లలకి బాప్టిజం చేయించవచ్చు, అయినా నేను సనాతన ధర్మము అని చెప్పుకునేటువంటి ఆ కొజ్జా నాయకుడికైనటువంటి పవన్ కళ్యాణ్ చెప్పు. వాడు ఎప్పుడైనా ఏ మీటింగ్కి వచ్చినా, అది ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినా, బహిరంగ సభకు వచ్చినా ఎందుకు ఊగిపోతాడు అని, ఎందుకు ఊగిపోతాడు? వై కాంట్ యూ టాక్ లైక్ నార్మల్గా ఎందుకు మాట్లాడలేవు? ఎందుకు ఊగిపోతావు? మాకు ఊగరాకనా? ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ ఒక్కసారన్నా ఊగకుండా మాట్లాడని చెప్పు తీసుకొని ఇది చూపెట్టిండు, చెప్పుతోటి కొడతా అన్నాడు. మేము చూపెడతలేం కదా చెప్పుతోటి. నువ్వు తిన్న ఉప్పు కారం మేము తిన్నప్పుడు, నువ్వు పుట్టిన సనాతన శక్తుల మేము పుట్టినప్పుడు, నీకు చెప్పుతోటి చూపెట్టిన ఆవేశం ఉన్నప్పుడు నువ్వు 100 సార్లు తిడితే నాకు ఒక్కసారన్నా ఆవేశం రాదా? కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, సో ఆయన ఒక మేధావి, ఆయన అనేక పొద్దుగా లేస్తే ఆయన ఇంటర్వ్యూలు చూసినాం కదా చాలాసార్లు. సో ఆయన చిన్నప్పటి నుంచి ఈ న్యూస్ పేపర్లు, ఈ కమ్యూనిస్ట్ భావజాలము, ఈ టిపికల్ తెలంగాణ వెరిన వాళ్ళందరికీ ఇట్లనే ఉంటుంది. ఏమని, ఈ సంపద అందరికీ చెందాలి, కొందరే తీసుకుంటామంటే. ఎందుకు వచ్చినాయి తెలంగాణ అన్ని ఉద్యమాలు? అది సాయుధ పోరాటం నుంచి మొదలు. సాయుధ పోరాటం దయచేసి దాన్ని కూడా తప్పు రిప్రజెంట్ చేస్తారు ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ తయారైన. ఓకే, సో ఆ సాయుధ పోరాటము నిజాంకి వ్యతిరేకంగా రాలేదు. సాయుధ పోరాటం గ్రామాల్లో ఉండేటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా వచ్చింది. అర్థమైందా? సో వాడు నిజాం చాలా మంచి రాజు. ఓకే, మీరు తీయండి, చరిత్ర తీయండి. నిజాం గ్రామాలను పరిపాలించలేదు, నిజాం పట్టణాలను పరిపాలించాడు. నిజామాబాద్, కరీంనగర్, ఎందుకు వచ్చిన పేర్లు? నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్, ఆబేడ్స్, అక్కడ పరిపాలించిన లోకల్ పాలకుల పేర్లు అవి. సో పట్టణాలను పరిపాలించిండు, పట్టణాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు. గ్రామాలను నిజాం పరిపాలించలేదు, ఆయనకు అంత శక్తి లేదు, ఆయనకు బలహీన ఆర్మీ ఉండే, కాబట్టి గ్రామాలను భూస్వాములు పరిపాలించారు. అరే భూస్వాములు అక్కడ భూమి ఇచ్చిండు, పంచిపెట్టను రా అని చెప్తే వాడు పంచిపెట్టలేదు. దక్షిణ తెలంగాణ రెడ్డిలు, ఉత్తర తెలంగాణలో వెలమలు పరిపాలించారు. ఎందుకని? ఆ కాకతీయుల పుణ్యం వల్ల ఆడ వెలమలది రాజ్యం ఎక్కువైంది ఉత్తర తెలంగాణలో, కరీంనగర్, వరంగల్ పైన. ఓకే, ఈడ దక్షిణాదిలో ఈ కర్ణాటక వల్ల, రాష్ట్రకూటుల వల్ల అక్కడ రెడ్డిలదే ఎక్కువైంది. అర్థమైందా? సో అది పరిస్థితి. కాబట్టి ఆ భూస్వాములకు వ్యతిరేకంగా, వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. ఓకే, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు. ఓకే, అది సాయుధ పోరాటం. దానికి నిజాం పేరు పెడతారు. వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళకి రజాకర్ అంటే ఆర్ఎస్ఎస్ లాగా ఒక వాలంటీర్. ఎవడు పెట్టిండు? నిజాం పెట్టలే. వాడి పేరు మర్చిపోద్ది వాని పేరు. సో వాడు పాకిస్తాన్ పోయింది కదా. సో వాడు ఒక వేరే ఆయన స్టార్ట్ చేసిండు, ముస్లింల అభ్యున్నతి కోసం, వాళ్ళ హక్కుల కోసం చేస్తే వీడు వచ్చేసి దాన్ని హైజాక్ చేసిండు. మన పేరుని మర్చిపోతే. సో వాడు హైజాక్ చేసి వాడు ముస్లిం యువకులను రెచ్చగొట్టి ఇక్కడ నిజాం కాలంలో ఎట్లున్నదో అది అట్లనే ఉండాలని వాడు ప్రయత్నం చేసిండు. ఓకే, అందులో అధ్యక్షుడు వాడైతే ఉపాధ్యక్షుడు వాడు జొన్నేరు ప్రతాపరెడ్డి. అర్థమైందా? కాబట్టి ప్రతిదాన్ని ఏ ఉద్యమంలో పాల్గొనలేదు ఆర్ఎస్. ఓకే, మీరు సాయుధ పోరాటంలో పాల్గొనలేదు, లేకపోతే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, బ్రిటిష్ వానికి ఉడిగం చేశారు. మళ్ళీ ఇవాళ వచ్చి మేము నిజంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళేమో దేశద్రోహులంట. వీడు ఏ ఉద్యమం చేయకుండా బ్రిటిష్ వానికి గులాంగిరి చేసి వాళ్ళతో మెర్సీ పిటిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర పెన్షన్లు తీసుకున్నవాడేమో ఇవాళ దేశభక్తుడంట. ఏ హిందువు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనొద్దు, ఏ హిందువు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దు, ఏ హిందువు దాండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనొద్దు, ఏ హిందువు బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని పిలుపునిచ్చిన దేశభక్తులు అంటే నేను ఎవరికి చెప్పాలి? వాడిని ఎందుకు జైల్లో పెట్టిర్రు? వాడు ఏం పాపం చేసిండు? అన్ని కథ, రచన, దర్శకత్వం వీడే చేస్తాడు. కానీ వాడు డైరెక్ట్ గన్ను పట్టాడు, గన్ను సప్లై చేస్తాడు. గాంధీని చంపడానికి వీడే ఇచ్చిండు. అక్కడ బ్రిటిష్ దేశం పోయి బ్రిటిష్ ఆఫీసర్ని అక్కడ చంపడానికి వానికి చేస్తే ఊకుంటారు వాళ్ళు? గాంధీ అట్లా చేయలేదు కదా. గాంధీని అరెస్ట్ చేయలేదు, గాంధీని చేయలేదు, కానీ సావర్కర్ని చేసిర్రు అంటారు. గాంధీని ఎందుకు చేయలేదు? ఆయనే అహింసా మార్గంలో ఒక పొలిటికల్ ఒక సిద్ధాంతపరంగా పోరాటం చేసిండు. ఆయుధాలు బట్టి వాడిని చంపు వీని చంపు అని చెప్పలే ఆయన.
కాబట్టి నాన్ వైలెన్స్ ఒక శాంతియుతంగా ప్రజాస్వామిక పద్ధతిలో ఒక బుద్ధుడు చూపెట్టిన మార్గంలో ఆయన ఇది మన యొక్క స్వతంత్రం కోసము లేకపోతే మన హక్కుల కోసం పోరాటం చేసిండు. ఒక పొలిటికల్ ప్రిజనర్ కి ఒక హింస చేసిన ఒక క్రైమ్ చేసినటువంటి నేరగాడికి సేమ్ శిక్షలు ఉంటాయా? ఇలా మనము ఒక ధర్నా చేస్తాం రోడ్డు మీద, ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, ఊరవతలు వదిలేస్తారు. అదే వాడిని చంపితే లోపల వాడేస్తారు. మరి వీడు చంపినోడిని గాంధీని ఎట్లా పోలుస్తావు నువ్వు? సిగ్గుశరం ఉండాలి. గాంధీ ఎప్పుడు ఆ చౌరా చోరీలో అది ప్రజలు యొక్క పోలీసులు ఇబ్బంది పెడుతుంటే ఆ యొక్క శాంతియుతంగా పోరాటం చేస్తూ వాళ్ళు ఆ యొక్క కోపంలో ఆయన పోలీస్ స్టేషన్కి అలబెట్టారు. ఇద్దరు ముగ్గురు పోలీసులు చచ్చిపోయారు. దాంతో ఏం చేసిండు గాంధీ గారు? ఇదేటో పోతుంది, అది ప్రజలకి కంట్రోల్ లేదు అని చెప్పి ఆయన హంగర్ స్ట్రైక్ చేసి ఆయన ఆ యొక్క నాన్ కోఆపరేషన్ ఉద్యమాన్ని పక్క పెట్టి అది మళ్ళీ చేయలే ఇక. సో ఆయన అహింసా మార్గంలో శాంతియుత మార్గంలో చేసినప్పుడు వాడికి ఆయన సిద్ధాంతాలు ఆయన పోరాటం నచ్చక వానికి భారతదేశం వెళ్ళిపోయేది లేదు కాబట్టి ఇది ఇది బాతు లాంటిది కాబట్టి వానికి అన్ని రకాలుగా లూటీ చేసుకుంటుండు కాబట్టి ఆయన తీసుకొని జైల్లో పెట్టిండు. 9 ఏళ్ళు నెహ్రూని 9 ఏళ్ళు పెట్టిండు, గాంధీ గారిని అనేక సార్లు పెట్టిండు. సో అది పొలిటికల్ ప్రిజనర్. సో అది శిక్ష. ఆయన ఎవరిని చంపలేదు. హింస వాడు రాసిన పుస్తకాలు అట్లే ఉన్నాయి. వీళ్ళకి ఆదర్శం ఓడరా అంటే వాడు హిట్లర్, ముస్సోలిని. వాడు చెడ్డ వేసుకుంటాడు, వీడు చెడ్డ వేసుకుంటాడు. వాడు ఇట్లా చేయబెడతాడు, వీడు ఇట్లా చేయబెడతాడు. మీద ఎవడన్నా యొక్క భూమికి భారంగా ఈ పుట్టిర్రు అంటే ఈ బ్రాహ్మణ RSS ఆర్యులు, ఓకే, మన దేశపోలు కాదాలు.